హాయ్ అండి, వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లో ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. రైస్లోకి, చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను 300 గ్రామ్స్ ఆలూ తీసుకున్నాను. అంటే మీడియం సైజు ఒక 3 ఆలూ తీసుకొని పైన ఈ పొట్టంతా తీసేసి పొక్కు మొత్తం తీసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోండి. ఇలా వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల మనకి కలర్ మారకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఈ ఆవాలు వేసుకున్న తర్వాత ఈ ఆవాలు కొంచెం చిటపటానివ్వాలి. ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మలు కొంచెం కచ్చా పంచాగా దంచి వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు ఒక ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని ఈ ఆలు ముక్కలు వేసుకోవాలి. ఈ ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుతూ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ కారం ఇంకా కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం ఇలాగే ఫ్రై చేయండి. ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, బాగా ఉడికిపోయి చూడండి. ఒక ముక్కని ఇలా కట్ చేసి చూసారంటే మనకి అర్థమైపోతుంది. చూసారా, చక్కగా ఉడికాయి కదా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదండి. ఇది రైస్లోకి, రోటీలోకి రెండిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.